నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఖండిస్తున్నాను. ఇదే ఊరికి చెందిన మనందరికీ పరిచయం ఉన్నటువంటి ఆషిక్తో పాటు ముగ్గురిని తీవ్రవాదులు వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని ఇప్పటికి 48 గంటలయ్యింది. ఇంత ఘోరంగా పరిపాలన చేస్తున్న ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది ఇప్పుడు? తన సొంత కుటుంబం కోసం ఈ దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళ కుటుంబం కోసం పనిచేస్తున్న వాళ్ళకి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఇదేనా? ఇలా విదేశాల్లో వెళుతున్న వీళ్ల గురించి కొద్దిగా కూడా దిగులనేదే లేదు వీళ్ళకి. తీవ్రవాదులు ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ఇంకాసేపట్లో ముగియబోతోంది. ఈ టైంలో మాకేమీ తెలీదు, మేము అమాయకులం, కానీ అంతా సర్దుకుపోతుంది అని సర్ది చెబుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనందరం కలిసి ఎదిరించి పోరాడాలి. మిత్రులారా, మీ అందరికి గుర్తుండే ఉంటుంది 1999లో జరిగినటువంటి విమానం హైజాకో లేకపోతే ఇంకొకటో. నేనప్పుడు ఏమీ చేయలేకపోయాను, కానీ నాకు బాగా జ్ఞాపకం ఉంది. దేశమంతా అప్పుడు అవాక్కయింది. అప్పుడు జరిగినట్టే ఇప్పుడు జరిగింది. మన దేశానికి చెందిన ముగ్గురు తీవ్రవాదుల చేతుల్లో ఉన్న విషయం తెలిసి కూడా ఎందుకు ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవటం లేదు? ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు ఇలా మౌనంగా ఉందో మీలో ఉన్నవారు ఎవరైనా సమాధానం చెప్పగలరా? లేక దీని గురించి ఏదైనా ఆలోచించారా? అందువల్లే నేను మీ అందరినీ అడుగుతున్నాను, ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి మనందరం పోరాడాలి. మనమందరం కలిసిపోవాలి. వాళ్ళను విడిపించేంత వరకు మనందరం కలిసి పోరాడాలి. అప్పుడే మన దేశం గురించి అందరూ గర్వపడతారు. हम जानते हैं कि इस सब के बावजूद तुम कुछ नहीं सीखोगे, पर जब तक हिंदुस्तान की अलग अलग जेलों में कैद हमारे साथियों को रिहा करवाने का हमारा लक्ष्य पूरा नहीं हो जाता, हिंदुस्तान के एक एक मासूम की लाश हमारे सरजमीन पर गिरती रहेगी। अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर। आशिक! హలో, ఎవరండి? ఉన్నారు సార్, ఉండండి లేపుతాను. ఏమండి, మీకు ఫోన్. ఈ సమయంలో ఎవరు? ఎక్కడి నుంచి? ఆఫీస్ నుంచండి. హలో, ఏమండి, ఫోన్ మోగుతుంది చూడండి. రాత్రిపూట ఎవరబ్బా? అస్సలు పడుకోనివ్వట్లేదు. హలో, ఎవరది? సార్ చెప్పండి సార్, నేను ఒక్కడే ఉన్నాను. ఏమైంది సార్? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.